ఛానల్ కు గుర్తు తెలియని వ్యక్తి పంపిన వీడియో చాలా షాక్ కి గురి చేసింది. ఆ వీడియో ఇప్పుడు ఒకసారి మీకోసం. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదే. ఏ హత్య నుంచి చెప్పాలి? మీలో చాలా మందిని నేను ఇంతకు ముందే చూసుండొచ్చు. ఈ సిటీలో ఉన్న మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబరు అనుమానాస్పదంగా చచ్చిపోయి అది చూసి మీరు లబోదిబోమని ఏడ్చుంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసుంటాను. ఎందుకంటే అది నేను చేసిన హత్య అయి ఉండొచ్చు. పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంటు, భూకంపం, సునామీలా నేను ఒక భాగమే. నిన్నటి వరకు నా నీడని కూడా ఎవ్వడూ తాకలేకపోయాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు నా పేరు, నా ఊరు, నేను 12 ఏళ్ల వయసులో చేసిన మొదటి హత్య నుంచి మొన్న చేసిన హత్య వరకు అన్ని తవ్విచ్చాడు. నా తమ్ముడిని ఎత్తుకెళ్ళాడు. వాడు నా తమ్ముడిని వదిలిపెట్టాలి, లేదా నేనేం చేస్తానో చెప్పే ముందు ఈ బ్రిడ్జిని కొంచెం చూడండి. మెట్రో ట్రైన్ పనులు మొదలుపెట్టినప్పుడే నేను పనిలో చేరాను. ఇక్కడున్న ఒక్కో పిల్లర్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడే పిల్లర్ కి ఒక్కొక్కళ్ళని చంపి అందులో పూడ్చిపెట్టాడు. 23 పిల్లర్లు, 23 శవాలు. మీ ఇంట్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇందులో ఏదో ఒక పిల్లర్లో ఉండే ఛాన్స్ ఉంది. పేర్లు, డీటెయిల్స్ తర్వాత వస్తాయి. అది ఈ మెట్రో ట్రైన్ ఓపెనింగ్ రోజు ఈ విషయం బయట పెట్టాలనుకున్నాను. సిటీ అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఇది చూసి జనాలు గుంపులు గుంపులుగా, కుటుంబాలుగా ఏడుస్తుంటే అది చూసి ఆనందపడాలని ప్లాన్ చేశాం. ఓ నాయనో, మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెలు, కానీ వాడు ఒక్కడి వల్ల సంతోషం సగంలో ఆగిపోయింది. ఇప్పుడు వాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టాలి, లేదా ఈ సిటీని శ్మశానంగా మారుస్తాను. హత్యకు గురైన మృతుల వివరాలు: పిల్లర్ నంబర్ 17 కె హనుమంతరావు 85, టి శ్రీనివాసరావు 130, సుధాకర్ 149, జి లలిత 160, మొహమ్మద్ సాయిదా 160. ఏడవకండి, ఎవ్వరూ ఏడవకండి. మిమ్మల్ని ఏడ్పించిన వాడు ఈ జనం మధ్యలోనే ఉన్నాడు. మీరేడుస్తుంటే చూసి సంతోషపడుతున్నాడు. కొద్దిసేపటి క్రితం టీవీలో నా తమ్ముడిని వదిలిపెట్టాలని చెప్పాడు కదా, ఆ తమ్ముడు వీడే. వీడిని పట్టుకున్న నేనే. వీడిని వదిలేస్తే మళ్ళీ ఇద్దరు కలిసి హత్యలు చేస్తారు. ఈ బ్రిడ్జ్ లో పూడ్చిన 23 మందే కాదు, పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం వీడిని? అన్నా, అన్నా, అన్నా! ఎదుటోళ్ళ ఏడుపుని చూసి సంతోషించే మృగాను కదరా నువ్వు.
ఇప్పుడు నవ్వరా? నీ తమ్ముడు ఏడుస్తున్నాడు కదా, నవ్వు. అన్నా వీడిని వదలొద్దన్నా. రేయ్, నీకు దమ్ముంటే చంపరా. ఇక్కడ నాకేమన్నా జరిగితే ఈ సిటీని శ్మశానంగా మార్చేస్తాడు. ఇప్పుడు మా అన్న ఏడుస్తున్న దానికంటే వీణ్ణి ఎందుకు చంపాన్రా అనుకునేలా నిన్ను 100 రెట్లు ఎక్కువగా ఏడిపిస్తాడు. ఎవరిని ఏడిపిస్తారో మేం చూసుకుంటాం. ఇది నిజంగానే మనకు క్రూషియల్ టైం. సిటీలో మిస్సింగ్ కేసులన్నీ పెద్ద థ్రెట్గా తయారయ్యాయి. ఏం జరిగి ఉంటుందనేది నిన్న రాత్రే మనకు ఒక క్లియర్ వ్యూ దొరికింది. యాక్చువల్గా పిల్లర్స్లో పూడ్చిపెట్టిన వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా మనం వాడిని పట్టుకుంటేనే పబ్లిక్ పానిక్ అవ్వకుండా ఆపగలం. ఇంత పెద్ద విషయాన్ని మనకంటే ముందే ఒకడు కనిపెట్టాడు, కానీ వాడు ముఖం కనపడకుండా చీకట్లో ఉండి జాగ్రత్త పడ్డాడు. వాడెవడనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే పబ్లిక్కి పోలీసుల మీద నమ్మకం పోతుంది. సో ఇనిషియేట్ అన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్. ఆ హంతకుడిని, వాడిని కనిపెట్టిన వాడిని ఇద్దరినీ మనం పట్టుకోవాలి. నువ్వు చెప్పిన డీటెయిల్స్ బట్టి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. హీఈస్ ఎగ్జిబిటింగ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్, SPD. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు, దానికోసం ఏదైనా చేస్తారు. మెంటల్ ఇల్నెస్ రీసెర్చ్ ప్రకారం ఇది మనుషులు అందరిలోనూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్సులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తొంగి చూస్తాం. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఏం జరగకపోతే మన అంతరాత్మ డిసప్పాయింట్ అవుతుంది. అదే యాక్సిడెంట్లో ఎవరన్నా చనిపోతే అది చూసి అయ్యయ్యో అని బాధపడతాం. అదే మన మైండ్ కోరుకుంటుంది. సాధారణంగా మనలాంటి వాళ్లకు 4% ఇలాంటి సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ రీసెర్చ్లో ఇది 4 to 6%కి ఇంక్రీజ్ అయిందని కనిపెట్టారు. మనుషుల్లో మానవత్వం తగ్గినప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇట్స్ డేంజరస్. హలో హలో శివ, చెప్పండి. నేను ఇన్స్పెక్టర్ గోకుల్నాథ్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి, భైరవుడి గురించి. ప్లీజ్ సిట్ డౌన్. హోప్ యూ రిమెంబర్ మీ. మా అబ్బాయిని లాస్ట్ మంత్ 16th కిడ్నాపర్ నయ్యం నుంచి మీరే కాపాడి తీసుకొచ్చారు. అఫ్కోర్స్ సార్. భైరవుడి కేసు అనఫీషియల్ గా మీరే డీల్ చేస్తుండొచ్చని గెస్ చేశాను. నా సోర్సెస్ నుంచి నేను అది కన్ఫర్మ్ చేసుకున్నాకే మిమ్మల్ని వెంటనే కలవాలని డిసైడ్ అయ్యాను. మా హయ్యర్ అఫీషియల్స్ కి భైరవుడికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మీకు తెలిస్తే ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. భైరవుడి చైల్డ్హుడ్ గురించి మీకు తెలిసుండొచ్చు. వాడి తమ్ముడు ఇంకా ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంది చూస్తే షాకింగ్ గా ఉంది. సిటీలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్ని టార్గెట్ చేశాడు. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ని ఏదో చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడో తెలీదు. భైరవుడి కోపమంతా ఇప్పుడు మీ వైపు తిరిగింది. అఫ్కోర్స్ అది ఒకందుకు మంచిదే. అందుకనే ప్రస్తుతానికి హాస్పిటల్ ప్లాన్ ఆపుంటాడు. పోలీసులు ఒక పక్క ట్రై చేస్తున్నారు. మీరు వాడిని పట్టుకుంటే ప్రాణాలతో పట్టుకోవాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే అదే హాస్పిటల్లో తెలిసింది వాడొక్కడికే. కరెక్ట్ టైంలో వాడు తమ్ముడిని వేసేసావు. ఇప్పుడు వాడి ఫోకస్ వేరేలాగా ఉంటుంది. వాడు అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో లేదా నిన్ను వెతుక్కుంటూ వస్తాడో అసలు ఏం తెలియట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు ప్లాన్ చేసింది చేయకుండా అవుతాడు. ఆ లోపు ఏమన్నా పట్టుకోవాలి. హలో. హాయ్, మా ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉంది. నేను కీస్ తీసుకున్నాను. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. నీకు అలాంటి ఐడియా ఏమైనా ఉందా? ఏం ఐడియా?
యూ వానా జాయిన్ మీ? వన్ సెకండ్ బ్రిడ్జ్ వర్కర్స్ లిస్ట్ ఇది కంప్లీట్ లిస్ట్ మెయిన్ లిస్ట్ మాత్రమే ఇది. ఏదో చెప్తున్నావు? నేను నా ఫ్రెండ్ ఇంటి కీస్, స్విమ్మింగ్ పూల్, వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా 4 జెరాక్స్ కాపీలు తీ. మిగతా డీటెయిల్స్ వాట్సాప్ చేయి. ఏదో చెప్తున్నావు ఏంటి? నేనేం చెప్పలేదు, నువ్వేం వెళ్ళలేదు, నువ్వేం పీకక్కర్లేదు. ఫోన్ పెట్టే. ఒక్కొక్కడు ఫేస్బుక్ లో వాట్సాప్ లో సొల్లు కార్చుకుంటున్నారు, వీడేమో ఎక్కువ చేస్తున్నాడు. వీళ్ళమ్మ చెప్పింది కరెక్టే, వీడు దానికి సెట్ కాడు. సరే చెప్పమ్మా. ఎరా ఇంటికి రావా? ఆఫీస్లోనే ఉండిపోతావా? వర్క్ కొంచెం ఎక్కువ ఉందమ్మా, కంప్లీట్ చేసుకొని వస్తాను. మీరు పడుకోండి. సరే త్వరగా వచ్చేయ్. అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో తప్ప. ఒక్కదానే ఉండాలంటే భయం వేస్తోంది. త్వరగా వచ్చేయ్. సరేమ్మా. అందరిలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. హలో మా. ఏంట్రా? ఇందాకేమన్నావు? అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో లేదు. ఏదోలా ఉంది, త్వరగా వచ్చే అన్నాను. ఎందుకలా అన్నావు? ఏమోరా, ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నట్టున్నాయి. సరేనమ్మా, నేను వచ్చేస్తున్నా. సరే. హలో కేశవ. ఈ రోజు ముఖ్యాంశాలు: డ్రైవర్ కేశవ్కి దారుణమైన కత్తిపోట్లు. హలో ఎవరు? కేశవ ఎక్కడా? హలో శివ, ఏమైందిరా?